మిత్రులారికి జై శ్రీరామ్. మిత్రులారా, మీలో ఎంతమంది లక్నో రైల్వే స్టేషన్ని సందర్శించారు? అన్న రైల్వే స్టేషన్ చూడడంలో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? లేదండి, లక్నో రైల్వే స్టేషన్లో నిజంగానే ఆశ్చర్యం గొలిపినటువంటి గొప్ప వింత ప్రదేశం ఒకటి ఉంది. చలో, మీరు చూడకపోతే ఒక్కసారి చూసొద్దాం పదండి. మీరు చూస్తున్నదే లక్నో రైల్వే స్టేషన్. అదేంటన్నా లక్నో రైల్వే స్టేషన్ చెప్పేసి దర్గా చూపెడుతున్నామని చెప్పేసి ఆశ్చర్యపోతా ఉన్నారా? ఒక్కసారి మీరు కుడివైపు చూడండి, అక్కడ కనబడుతున్నదే లక్నో రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ పక్కనే ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన ఇక దర్గా ఉంటుంది. దర్గాకు ఇరువైపులా కూడా రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఆ ట్రాక్స్ పైన ఇప్పటికి కూడా రైళ్ళ యొక్క రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. రైళ్ళు అటుపక్క ఇటుపక్క వచ్చిపోతూ ఉంటే మధ్యలో ఒక దర్గా ఉంటుంది. దర్గా లోపల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలో ఒక వింత కాకపోతే ఇంకేంటో మీరే చెప్పారు. ఎందుకంటే రహదారి విస్తరణలో భాగంగా ఎలాంటి దేవాలయాలు ఉన్నా కానీ నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ వెళ్తూ ఉంటారు ఇక ప్రభుత్వ అధికారులు. అలాంటిది రెండు రైల్వే ట్రాక్ల మధ్యన ఈ దర్గా ఎన్నో ఏళ్ళుగా ఉంటా ఉంటాయి. ఎందుకు ఈ యొక్క దర్గాని తీసిన ఆలోచన అధికారులకు రావట్లేదు? ఎందుకంటే రెండు రైల్వే ట్రాక్ల మధ్యన ఆ యొక్క దర్గా ఉండడం చేత దర్గాకు వచ్చే వాళ్ళు ఎంతటి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది ఆ దర్గా పైన ఎవరు మాట్లాడరు, చర్యలు తీసుకోరు. ఏమనంటే ఈ దర్గా ఇప్పటిది కాదు, ఆంగ్లేయుల కాలం అని చెప్పి చరిత్రలు చెప్తూ ఉంటారు, కథలు అల్లుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ దేశంలో హిందువులు నిజంగా పుట్టడం దౌర్భాగ్యమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవాలయాల మీద దాడులు జరిగితే దిక్కుండదు, విగ్రహాలు కూల్చితే దిక్కుండదు, హిందువుల మీద దాడులు జరిగితే దిక్కుండదు, ఇక దేవీ దేవతలను ధర్మాన్ని కించపరిస్తే దిక్కుండదు. చివరికి దేశం లోపల హిందువులు స్వేచ్ఛగా తమ యొక్క పండుగలు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. పండుగలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వము లేకపోతే అధికారులకు అనుమతి తీసుకొని చేసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఈ దేశం లోపల హిందువులకు నెలకొని ఉంది. ఇదే కాకుండా భారతదేశం లోపల అనేక ప్రాంతాల లోపల కూడా ఎక్కడ పడితే అక్కడ దర్గాలు కనబడతా ఉంటాయి, దర్శనం ఇస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఒరిజినల్గా దర్గాలు కావాలని క్రియేట్ చేసి అక్కడ దర్గా నిర్మాణం చేసి ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని కూడా పూర్తి స్థాయి ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పేసి కబ్జా చేస్తూ వెళ్తూ ఉంటారు. నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో రక్షణ శాఖ, ఆ తర్వాత రైల్వే శాఖ, తర్వాత అంత పెద్ద స్థాయిలో భూమి ఉన్నటువంటి సంస్థ యొక్క వక్ఫ్ బోర్డుకి 9,40,000 ఎకరాల భూమి వచ్చిందంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 9,40,000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకి ఎవరు దానం ఇచ్చారు? వీటిని అడిగే నాదు లేడు, పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. నాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పాపం ఈరోజు ఈ విధంగా విస్తరిస్తూ వెళ్తాము. ఏదేమైనప్పటికీ భారతదేశం లోపల అక్రమంగా ఏదైతే వక్ఫ్ బోర్డు 9,40,000 ఎకరాల భూమిని కలిగి ఉన్నదో వాటన్నిటి మీద కూడా విచారణ కొనసాగించి స్వాధీనం చేసుకుంటుందని చెప్పి ప్రభుత్వం ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క వక్ఫ్ బోర్డును భవిష్యత్తులో ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే రైల్వే ట్రాకుల మధ్య ఉన్నటువంటి ఇలాంటి దర్గాలను కూడా ప్రభుత్వం దృష్టి సారించి తొలగిస్తే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తు లోపల ఆ రైల్వే స్టేషన్ కూడా కబ్జా పెట్టే అవకాశం ఉంటుంది. అది కూడా మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని చెప్పేసి మరి వాళ్ళు తీర్మానం చేసుకున్నటువంటి క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తంగా సంవత్సరం చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత మాతకి జై. మా మాత భరత మాత, మా నీతి కృష్ణ గీత, గుండెల్లో రామనామం, అనువనుకున్న కాషాయం.